A number of forces acting simultaneously on a particle. ఒక బాడీ మీద నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్లో ఒక పార్టికల్ ఒక బాడీ మీద యాక్ట్ అయితే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ సింగిల్ ఫోర్స్ విచ్ వుడ్ రీప్లేస్ దెమ్. సో ఏమవుతుంది, ఈ డైరెక్షన్ ఇది ఇలా అప్రోచ్ చేస్తుంది, ఇది కిందకి ఇది ఉంది. ఫైనల్గా బాడీ అనేది ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. సో ఈ 4 ఫోర్సెస్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రావడానికి గల కారణమైన ఒక ఫోర్స్ని, సింగిల్ ఫోర్స్ని మనం వీటి బదులు యూజ్ చేయొచ్చు అనమాట. దాట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ రిజల్టెంట్ ఫోర్స్. ఇంకా అర్థంగా చెప్పాలంటే ఏ సింగిల్ ఫోర్స్ విచ్ వుడ్ రీప్లేస్ దెమ్. ఈ 4 ఫోర్సెస్ని రీప్లేస్ చేయగలిగే ఒక సింగిల్ ఫోర్స్ విచ్ వుడ్ ప్రొడ్యూస్ సేమ్ ఎఫెక్ట్ యాజ్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ గివెన్ ఫోర్సెస్. ఈ ఒక్క ఫోర్స్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్ట్ గివెన్ బై దీస్ 4 ఫోర్సెస్, దాన్ని ఏమంటాం అంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటాం. సో దిస్ సింగిల్ ఫోర్స్ కాల్ రిజల్టెంట్ ఫోర్స్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మ్యాథమెటికల్గా ఒక ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పి ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫోర్స్ 1 స్క్వేర్ ప్లస్ 4 2 స్క్వేర్ ప్లస్ 2 ఫోర్స్ 1 ఫోర్స్ 2 కాస్ θ రూట్ ఆఫ్. అలాగే ఆ రిజల్టెంట్ విత్ ద యాంగిల్, ఎంత యాంగిల్తో రిజల్టెంట్ అనేది ఉంది అని తెలుసుకోవడానికి tan α ఈక్వల్ టు ఫోర్స్ 2 sin θ బై ఫోర్స్ 1 ప్లస్ ఫోర్స్ 2 కాస్ θ.